Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God fills empty vessels. God fills empty vessels. ఖాళీ కుండలు నింపే దేవుడు. The text is from the book of 2 Kings, chapter 4, verses 1 to 7. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు. When life falls apart, జీవితంలో మనకు అనేక ఒడిదుడుకు ఎదురవుతుంటాయి, కష్టం ఎదురవుతుంటాయి, గడ్డు సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సందర్భంలో మనం ఏం చేయాలో ఈ యొక్క విధవరాల యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. When life falls apart, ask God for help. ఇక్కడ ఈ ప్రవక్త శిష్యులు ఒక భార్య పెనిమిటి చనిపోయాడు, 2 కుమారులు ఉన్నారు. అప్పుల వారు తీసుకొని వెళ్ళడానికి వారు ముందుకు వస్తుండగా తనకి ఏమి చేయాలో తోచలేదు కాబట్టి షీ అప్రోచ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమె ఎలీషా దగ్గర మొరపెట్టుకున్నది. ఇన్ అదర్ వర్డ్స్, షీ టుక్ అ ప్రాబ్లం టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి తన సమస్యను తీసుకుని వెళ్ళింది. ఇన్ అదర్ వర్డ్స్, సహాయం కోసం వెళ్ళింది. ప్రవక్త సహాయం చేస్తాడేమో అంటూ సహాయం కొరకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. దట్ మీన్స్ asking for help means entrusting ourselves to God. Asking for help is not easy. సహాయం అడుగుట అనేది అంత సులభమైన విషయం కాదు. ఒకరిని సహాయం అడగాలంటే మనం వెనక ముందు అవుతూ ఉంటాము. We must swallow our pride. మనకు అతిశయాన్ని వదిలి మనం వెళ్ళవలసి వస్తుంది. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ బట్ ఎ స్ట్రెంగ్త్. ఇతర సహాయం అడుగుట, దేవుని సహాయం అడుగుటేది అది బలహీన గుర్తు కాదు, కానీ ఇట్ ఈస్ ఎ మార్క్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇందులో మనకు కనిపిస్తేమనగా మనలో ఉన్న నిస్సహాయతను మనం వ్యక్తీకరిస్తామన్నమాట. గివ్ గాడ్ యువర్ ఎంప్టీనెస్, నాట్ యువర్ ఫుల్నెస్. గివ్ గాడ్ యువర్ బ్రోకన్నెస్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్. క్రై అవుట్ టు గాడ్. లెట్ ప్రేయర్ బి ఫస్ట్ రిసార్ట్, నాట్ ద లాస్ట్ రిసార్ట్. కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ గాడ్. 15 వచనం. కాబట్టి ఏ స్థితిలో ఉన్న నిస్సహాయతలో కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ గాడ్. కష్టకాలం ఇష్టాలపై మొర పెట్టగా ఆయన మొర విన్నాడు, మన మూలుగు విన్నాడు, మనం తప్పించాడు, తన వాక్కులను బాగుపరిచాడు ఆయన. సో ప్రేయర్ ఫస్ట్ బి ది ఫస్ట్ రిసార్ట్, నాట్ ది లాస్ట్ రిసార్ట్. రెండో విషయం గమనించినప్పుడు అప్లై యువర్ రిసోర్సెస్. 4వ అధ్యాయం 2 నుంచి 4 గమనించినప్పుడు ఎలీషా, నీ దగ్గర ఏమున్నదమ్మా అన్నాడు. కొద్ది కుండలో కొద్దిగా నూనె ఉన్నదని అని చెప్పాడు. ఆయిల్ అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ గివెన్ బై గాడ్. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 11 verse 14 చేసు ఆయిల్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమెకు దీవెన ఉన్నది. ఆయిల్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. It's a resource God has given to her. కానీ దాన్ని గుర్తించుకోవాలి, దాన్ని యూటిలైజ్ చేయాలి. ఇవి ఏమాత్రమని అనుకోకూడదు. A third one is act in faith. ఎలీషా చెప్పినట్టు కొన్ని కుండలు ఆమె తీసుకొని రాగలిగింది, వారి దగ్గర వీరి దగ్గర తీసుకొని రాగలిగింది. ఆ కొద్ది నూనె తీసుకొని అన్ని కుండల్లో నింపునది. ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలిగింది ఆవిడ.
By acting on faith, she could possess the blessings of God, innumerable, plenitude blessings of God. God will fill your emptiness. నీలో ఆ ఖాళీని ప్రభు మాత్రం నింపగలడు. అది నీ దగ్గర ఆ రిసోర్స్ ద్వారానే, ఆ బ్లెస్సింగ్ ద్వారానే, మీరు వచ్చిన ఆశీర్వాదం ద్వారానే నిన్ను ఆయన నింపగలడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఏమాత్రం అన్నారు వారు. దాన్ని ఇప్పుడు ఆశీర్వదించాడు. ద బ్లెస్సింగ్ మల్టిప్లైడ్ 100-fold. We should act on faith. ఈ సహోదరి ఎలీషా చెప్పినట్టు చేసినది. ఖాళీ కుండలన్నీ నింపబడ్డాయి, నూనె ధార ఆగిపోయినది. మళ్ళీ వీళ్ళు అడిగినది, నీ వెళ్ళి అమ్మేసి అప్పు తీర్చుకో, సుఖంగా ఉండండి. ఖాళీ హృదయాలను దేవుడు నీ దగ్గర ఉన్న ఆ బ్లెస్సింగ్ ద్వారా నింపే దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్. యేసు ప్రభువే మన దీవెన. హీ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నీ దగ్గర ఉన్నప్పుడు ఇట్ ఫిల్ యువర్ హోమ్, ఇట్ ఫిల్ యువర్ ఎంప్టీనెస్. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా ఎంప్టీనెస్ తండ్రి, మా దగ్గర ఆ బ్లెస్సింగ్ ద్వారా, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్ ద్వారా మీరు తండ్రి తీర్చగలరు, సంపూర్తి చేయగలరు, సమృద్ధిగా చేయగలరు. కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సెలవిచ్చి ప్రకారం చేసినప్పుడు ప్రభువా మేము దీవెన పొందుతాం. కాబట్టి నాయన ఆ శక్తి వినుచున్న వారందరికీ దయచేయవలసిగా జ్ఞాపం చేస్తూ దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.